సభా కార్యక్రమం ఉన్నవాళ్ళు 10 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పవలసిన ధర్మం చెప్పాలి అనడం. అంటే ఇక్కడ అర్థమేమి? సభ మెప్పు కోసం మేము చెప్పలేదు అని నిరూపణ. ఇక్కడ సభ లేకపోతే ఆపేయడం మన కాదు, గురువు చెప్పింది చెబుతూ ఉండాల్సిందే. ఇక్కడ మనకి 4 సభలు 5 సభలు అని నిర్ణయం. మొట్టమొదటిగా తీసుకున్నది 3 సభలే అని, మళ్ళా 2 సభలు పెంచుకున్నాం, మళ్ళా 1 సభ పెరిగింది. అందులో 4 సభలు పూర్తయ్యాయి. ఇంకా నామ సంకీర్తన ఉంటుంది, అద్భుతమైనటువంటి వాయిద్య బృందం, చక్కగా పాడేటువంటి వాళ్ళు, అన్నమయ కీర్తనలో కూడా ఎటువంటి భావాలు ఉన్నాయని తెలియపరిచే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువులు గురుపుత్రులు ఉన్నారు. అభయానంద స్వామి వారు ఎక్కడ ఉన్నా రూమ్ లో నిద్రపోతున్న వాళ్ళ శిష్యులు లేకపోతే రావాలి. అదేవిధంగా పరిపూర్ణ దయానిధి పోయి హరిస్వామి వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు అనుకున్నట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని, భజన కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఒక చిన్న రహస్యం చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది ప్రారంధమా లేకుండా శ్రద్ధ అనేది మనకు తెలియదు. 701 శ్లోకం సంజయుల వారు లైవ్లో చూపెట్టారు. ఎవరికి? ధృతరాష్ట్రునికి. చివరి వరకు కూడా ఒక రవ్వ కూడా ఆయన మార్పు రాలేదు. ఇంక నా వల్ల కాదురా స్వామి నీకు చెప్పేదానికి, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుద్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువ నీతిని మతిర్మమ్మ అని చెప్పి ఆయన తప్పుకున్నాడు. నీ కర్మకి నువ్వే బాధ్యుడు అనేసి ఆయన చెప్పేసి తప్పుకున్నాడు. అంటే మనకి భగవద్గీతలో కొన్ని గీత మహత్యం ఏం చెప్పింది? 1 శ్లోకం చదివితే కూడా చాలు, లేదు 3 శ్లోకాలు చదివితే చాలు, 3 అధ్యాయాలు చదివితే చాలు అని చెప్పింది. 18 అధ్యాయాలు అయినటువంటి ధృతరాష్ట్రుడికి ఎందుకు మార్పు చెందలేదు? ఇది సూక్ష్మం, గుర్తించాలి. తనలో మార్పు రావాలనే గాని ఏ శక్తి కూడా మార్చలేదు. అటువంటి కర్ణ కఠోరమైన పాషాణమైనటువంటి జీవితం, కరుణ లేని మనసు కట్టిన పాషాణంపు, దీన్ని ఎవరు కూడా మార్చలేరు అని అక్కడ నిరూపణ అయింది. మన అచల సాంప్రదాయం లేక ఒకసారి మనం వచ్చినప్పుడు అయితే, మొదల చలము నెరిగించద విదితముగాలేని ఎరుక వివరింతు పయన్ తొడకెరుకను వినిపించదా మదిలో నా మాట నమ్మి మరి ఇంటి వేని చంచల బుద్ధి మానుంటి వేని 10 గూడు నిన్ను చూసి బలిస బాసి త్రోవా 10 గూడు నిన్ను చూసి బలిస బాసి త్రోవా కెదురు లేదనేటట్లు ఇదిగోనే చేసేదా మరి ఇంటి వేని చంచల బుద్ధి మానుంటి వేని. దీన్ని బాగా గుర్తిస్తాం. మొదలు అచలము ఎరిగించిన తర్వాత, అంటే అచలం అనగా చలనం లేనటువంటి పరిపూర్ణ భావం. పరిపూర్ణాన్ని ఎరిగిన తర్వాత మళ్ళీ ఎరుకెందుకు ఉంటుంది అతనికి? అవునా కాదా? సూర్యుడు వచ్చిన తర్వాత మన చీకటి ఉంటుందా? ఉండడానికి వీల్లేదు. మొదలు అచలము ఎరిగిస్తే కూడా ఎందుకు ఎరగలేదంటే చెంచల బుద్ధి. ఆ చెంచల బుద్ధి మానలా. చూసిన ఎటువంటి వాడు అయ్యాడు. నిజాన్ని సత్యం ఎరిగించినప్పటి కూడా మొదలు అచలం ఎరిగిస్తే కూడా ఇది మానలేదు. మళ్ళీ తుదకు ఎరుకు నడిపించాల్సి వచ్చింది. మళ్ళీ అంత పోరాటం చేయవలసి వచ్చింది. అందువల్ల ఏ గ్రంథమైనా ఏదైనా కూడా తనలో తాను మార్పు చెందాల్సిందే, తనలో తాను నిశ్చయపడాల్సిందే గాని ఏ గ్రంథాల వలన గాని ఈ గ్రంథిలో మార్పు అనేది రాదు అని మనకు నిర్ధారణ అవుతుంది. గురువులు ఏం చెప్పారు? నన్ను మిమ్మునే గనుగొని పుస్తకము చేసి దీన్ని మీరు ముదమున వినుడంతనుటయు నన్ను మిమ్ము మీరను గనుగొని వినిపించుమనుట కల ఇంటి మాట. నాయన శిష్య, కల ఇంటి మాట బోధను మేల్క కనలేదే చోట గనులారా ఇటువంటి. ఏం చెప్తున్నాడు? గనులారా ఇటువంటి కలలో ముచ్చటలాడి
కనుగొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను కల ఇట్టి మాట బోధను మేల్క కనలేదే చోట. ఇప్పుడు మనం బోధన ఏం కనుగొనాలా? ఎరుకే కనుగొనాలా. మేల్క కనుగొనాల్సిన అవసరం దానికి లేదు. దానికి ఏం అవసరం ఉంది? ఎరుకలో ఉన్నప్పుడే బోధ అవసరం ఏర్పడింది, కానీ మేలకలో వచ్చిన తర్వాత బోధ అవసరం లేదు. ఎందుచేత? అది అదిగానే ఉంది. అది కనుగొనాలంటే ఇంకొక వస్తువు ఉండాల. ఇంకొక వస్తువు ఏమున్నది? ఇంకొన్నది ఎరుక. ఎరుకను కనుగొనాల్సిన అవసరం మేల్కకు లేదు. గురువు ఎంత క్లారిటీ చెప్పాడు! ఏమైనా గొప్పలు చెప్పుకున్నాడా? నన్ను నేను తెలుసుకున్నాను, మిమ్మల్ని తెలుసుకున్నాను, ఇద్దరూ లేము. చెప్తూ చెప్తూ గురువు లేడు, ఇంటూ శిష్యుడు లేడు. ఇది నిజం. కాబట్టి మీరు మేల్కొని అప్పుడు నన్ను మేల్కొల్పండి. మీరు లేరు అని తెలుసుకున్న తర్వాత అడిగేదానికి నువ్వు ఉన్నావా? అడగాలంటే ఎవరు ఉండాలా? నేను అని ఎరుకుండాలా. నేను లేకుండా పోయిన తర్వాత అడిగేవాళ్ళు ఎవరు? ఇటువంటి కందార్థ దరువులు 292 కందార్థ దరువుల్లో ఎటువంటి ముత్యాలు ఉన్నాయో అటువంటి సాంప్రదాయంలో మనం ఉన్నాం. ఇక్కడ అటువంటి సిద్ధాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ మనకి సభలతో సంబంధం లేదు, ఎంతమంది ఇంటున్నారని సంబంధం లేదు. మనకు మనమే సంబంధం, మనకు మనమే నిక్షయం. నాకు నేనే నిక్షయపడాలి. ఒకరు ఇచ్చే నిక్షయమయ్యే వస్తువు కాదు ఇది. నేను లేను అనేది ఎవరికి నిశ్చయం కావాలి? నాకే కావాలి. నేను పరిపూర్ణమైన ఎవరికి నిశ్చయం కావాలి? నాకే కావాలి. ఎందుచేత? పరిపూర్ణాన్ని చూపించడానికి ఎవరి వల్ల కాదు కాబట్టి నువ్వు చూడలేవు. ఎవరన్నా ఏమైనా చెప్తూ ఉన్నారంటే ఎరుకు సంబంధపడిందే కానీ అది పరిపూర్ణము కాదు. ఎందుకంటే పరిపూర్ణంలో పలుకోలేదు కదా, పరిపూర్ణంలో మాట లేదు. మాటలు ఉన్నది ఎరుకుతేనే. ఎరుకుతో ఎరుకను ఎరిగి ఎరుకు లేదు అనేది నిశ్చయం కావాలి. ఇటువంటిది మన సాంప్రదాయం. ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే సీట్లు ఖాళీ అయిపోతా ఉన్నా ఏమైనా సహనం తగ్గిందా వీళ్ళకి? గురుమూర్తి చూడు మహానుభావుడు ఏ విధంగా తీర్చినంగా సభలో సీట్లు తగ్గిపోయినారని ఉంటే, రాజకీయ నాయకుడు ఉంటాడు, ఎక్కువ మంది ఉంటే బ్రహ్మాండంగా మాయిస్తారు, ఒక్కరు ఇద్దరు ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఎవరైనా కూడా అంతే. ఒక్కరైతేనేమి నేననే వస్తువు ఉన్నప్పుడు జనాలు చూడడం, పేరు ప్రతిష్టలు చూడడం, నేను గొప్ప అని అనిపించుకోవాలను అట్లా ఉంటుంది. మన సాంప్రదాయంలో అది లేదు. ద్వయద్వాసరహితం, మత వాద కుల భేదాలు ఏమీ లేనటువంటిది. ఇటువంటి మార్గంలో నన్ను గురువులు నడిపిస్తున్నందుకు శతకోటి హృదయపూర్వక ద్వాదశ వందనములు అర్పిస్తూ ఉన్నాను. ఇంతమంది మహనీయుల్ని ఒక చోట చేర్చే ఒక శక్తిని కూడా గురుడే ఇచ్చాడు. లేకపోతే ఈ శరీరానికి సరిపోదమ్మా. రాత్రి 12 గంటలు 1 గంట కూడా ఫోన్ చేస్తారు. అంటే వాళ్ళు దూరం నుంచి వస్తారు. వాళ్ళు ఎక్కడ దిగాలి స్వామి, మేము ఎక్కడికి రావాలి అంటారు. మన ఫోన్ అడిపెట్టేసి తెల్లవారు మన కార్యక్రమం ఉందని నిద్రపోవడానికి అవుతుందా? నాకు కూడా కొంతమంది ముఖ్యమైనటువంటి గురువులు సజెషన్ చేశారు, 10 గంటలకు మీరు పడుకునే నువ్వు ముందని. మరి ఎట్లా పడుకోగలను? ఇటువంటి మహనీయులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే వినకుండా ఉండగలనా? కాబట్టి ఎంతమంది ఇంటూ ఉన్నారనేది కాదమ్మా, ఇంటూ ఉన్న వారిలో ఎంతమంది భ్రాంతి రహితులైనారనేది ముఖ్యం. ఎంతమంది కావాలని మనకు లేదు ఈ సిద్ధాంతంలో. ఇప్పుడు 18 అక్షోహిణులు ఉన్నటువంటి సైన్యంలో శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతమంది తేలారు? ఉద్ధవుడు, రుక్మిణీదేవి, అంతే కదమ్మా అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మనకి కనపడలేదు. ఇప్పుడు ఆయన జగద్గురు అంటే 18 అక్షోహిణులు ఉన్నటువంటి సైన్యంలో అంతమంది తేలినప్పుడు మనం లక్షల జనాన్ని శిష్యులు ఇంతమంది కోరుకోని రావాలనుకోవడం ఇది భ్రమే కానీ నిజం కాదు. రామకృష్ణ పరమహంస ఉన్నాడమ్మా, ఆయనకి ఎంతమంది తేలారు? వివేకానందుడు ఒక్కడే తేలారు. బ్రహ్మం గారు ఉన్నాడు, ఆయనకి ఎంతమంది తేలారు? సిద్ధయ్య ఒక్కడే తేలాడు. ఈ విధంగా మనం పరిశీలన చేసినప్పుడు మన అచల మహాసభలకి తండోపతండాలుగా జనాలు రావాలని అసలు కోరుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు భగవద్గీత యోగా శిష్యులు 100 మంది ఉన్నారు నా దగ్గర.
కానీ ఎవరికి మంత్రోపదేశం చేయాలంటే నాకు ధైర్యం సరిపోవడం లేదు. వాళ్ళు ఏమో శ్రద్ధ పడతారు, ఏమి తెలియకుండా చిన్నపిల్లకాయలు అడిగినట్టు. చిన్నపిల్లకాయలు తల అంటా ఉంటే వజ్రం ఇస్తే తీసుకుంటారమ్మా. ఎవరైనా చాక్లెట్ ఇస్తే ఏం చేస్తారు? ఆ చాక్లెట్ నోట్లో వేసుకొని వజ్రం వాడు పారేస్తారు. దాని విలువ తెలియదు. ఇది వజ్రం లాంటిది, ఇది అరుగు తరుగు లేనిది, ఇది చిన్న పెద్దది కానిది. అటువంటి దాన్ని ఎవరికి వాళ్ళంటే శివరామ దీక్షితము ఏమైతే చెప్పిందో ఆ విధంగా ఎన్నుకొని కానీ మన మంత్రోపదేశం చేస్తే వాళ్ళు ముత్యాలు మాదిరిగా నిలుస్తారు. అట్లనే ఆ విధంగా మనం ఎన్నుకుందాం. ఈ సంవత్సరం ముమ్మాటికి నిజం అనే పదం వాడతారు. ఆ విధంగా ఇది ముమ్మాటికి నిజం 3 సంవత్సరాలు అచల మహాసభతో. ఇక భజన భక్తాదులు అందరూ వేదికపైకి రావాల్సిందే కోరుకుంటూ అధ్యక్షులు వారి మలి పలుకులతో ఈ సభను ముగింపు చేస్తాను. జయ గురుదేవ. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం